హాయ్ అండి. ఈరోజు మనము ఉసిరికాయతో మురబ్బా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయతో మనము టేస్టీ మురబ్బా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అయితే ఈ ఉసిరికాయని భారతీయ గూస్బెర్రీ ఏకాగ్రత శక్తి మరియు జ్ఞాపశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందంటండి. ఈ ఉసిరిలో షడ్రసాల్లోనూ ఉప్పు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉంటాయంటండి. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. చాలామంది ఉసిరిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. ఉసిరి జ్యూస్ తాగిన, ఎండబెట్టి ఒరుగులు చేసిన, మురబ్బా చేసిన, రోటి పచ్చడి చేసిన, నిల్వ ఉండే ఊరగాయ చేసిన దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయంటండి. ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని పిలవచ్చంట. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయంటండి. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు కూడా చెప్తున్నారు. ముందుగా నేను రాత్రి అంతా ఈ శుభ్రంగా వాష్ చేసుకుని గుడ్డ మీద ఆరబెట్టుకున్నానండి. ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకున్న ఈ ఉసిరిని ఇలాగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి శుభ్రంగా వాష్ చేసుకుని రాత్రి అంతా ఆరిని ఇలాగ గిన్నెలో వాటర్ వేసుకుని ఇలా చిల్లులు దాని మీద ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి గరిటెతో తిప్పుకున్న తర్వాత ఇలా చూడండి, పోర్క్తో గుచ్చుకుంటే ఇలా సాఫ్ట్గా దిగిపోతే మన ఉసిరి ఉడికిపోయినట్టేనండి, మగ్గినట్టే. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలాగా పోర్క్తో ఇలా దీనికి హోల్స్ పెట్టుకుందాము. బాగా జ్యూస్లో బాగా ఉడకడానికి బాగా పీల్చుకుంటుందండి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనము ఇందులో నేను 2 కప్పులు బెల్లం వేసుకొని ఇప్పుడు ఇందులో లిటిల్ బిట్ వాటర్ వేసుకొని మనము హోల్స్ పెట్టుకున్న ఈ ఉసిరికాయలను కూడా వేసుకొని కలుపుకొని ఇందులో ఈ ఉసిరికాయలు ఒగరును కట్ చేయడానికి 1 స్పూన్ నిమ్మరసం వేసుకున్నాను. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుని సిమ్లో 10 నిమిషాలు ఈ బెల్లం పాకంలో ఉడికించుకుందాము. ఉసిరికాయ మన ఆయుర్వేదంలో ముఖ్యమైన ఔషధముగా ఉపయోగిస్తూ ఉంటారంటండి. ఎన్నో పోషకాలను తనలో దాచుకున్న శక్తి బూస్టర్ ఆమ్లా. ఇది చేదు నుంచి పులుపు వరకు అనేక రుచుల కలయికతో ప్రత్యేకంగా ఉంటుందంటండి. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరి అనేక వ్యాధులకు చెక్ పెడుతుందంటండి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందంట. నిమ్మ, నారింజ ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఇప్పుడండి ఒక 10 నిమిషాలు ఇలాగా పాకంలో ఉడికించుకుందాము. దీని పొట్టు చూసుకుందామండి. థిక్గా మనకి స్టిక్కీగా పొట్టు వస్తే ఇది మురబ్బా రెడీ అయిపోయినట్టేనండి. ఇది చల్లారిన తర్వాత మనము సీసాలో వేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం నుండి మెరిసే జుట్టును ప్రోత్సహించడం వరకు ఉసిరి సాంప్రదాయ ఔషధ వ్యవస్థలో సూపర్ ఫుడ్గా ఖ్యాతిని పొందిందంటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.